హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే వంకాయ కొత్తిమీర పచ్చికారం వేసి వండుతున్నాను. ఇవి వంకాయలు పావు కిలో తీసుకున్నా. చూసిండ్రే గ్రీన్ వంకాయలు. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. అవి పావు కిలో. కొన్ని పచ్చిమిరపకాయలు ఒక 10 గల్ల తీసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంకా ఎండు కారం వేయొద్దు. దీంట్లోకి ఒక ఆనియన్ తాలింపులోకి, ఒక 4-5 వెల్లుల్లి, ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇది మిర్చిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను, కొంచెం ముక్క. దీంట్లోకి అయితే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంతే. ఇవి ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసుకుందాం మనము. ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే మనకు రెడ్గా అవుతాయి. అందుకని సాల్ట్ నీళ్ళల్లోనే వేసుకోవాలి ఎప్పుడైనా వంకాయలు. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం మనం. ఇదిగోండి, ఇందులో నీళ్లు తీసుకున్నాను కొంచెం నేను. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇందులో. ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మీకు దొడ్డు ఉప్పు ఉంటే అది వేసుకోవచ్చు, రాళ్ళుప్పు. నేనైతే ఇది వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని ఇప్పుడు ఇవి మనకు కర్రీకి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలి. ఈ ముచ్చకలు అయితే నేను తీసేయను. ఉన్నదంతా మనకు ఇంట్లో కొంచెం విటమిన్స్ అంటే ఇందులోనే ఉంటాయి. ఉడికిన తర్వాత టేస్ట్ కూడా ఇదే చాలా బాగుంటుంది. కొందరు ఏం చేస్తారంటే తీసేస్తారు. అవి ఎందుకు పడేస్తారు, తినేటప్పుడు కూడా కొందరు పడేస్తారు. కానీ ఉడికిన తర్వాత టేస్ట్ అయితే ఇదే చాలా బాగుంటుంది. ఇట్లా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. కొంచెం లేత వంకాయలు అనుకోండి, చాలా బాగుంటాయి. వంకాయలు కొందరేమో మంచిది కాదంటారు, కొందరేమో చాలా మటుకైతే ఇందులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అంటారు. ఎవరైనా తినొచ్చు, వెజిటబుల్సే కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం అనుకునే దాన్ని బట్టి అట్లా ఉంటుంది. కొందరు ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు అంతే. కొందరికి కొన్ని కూరగాయలు ఇష్టం ఉండవు. ఇప్పుడు ఈ విధంగా అన్ని కట్ చేసుకుందాము. అదిగోండి, కట్ చేసుకోవడం అయిపోయింది అన్నీ. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసి నేను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తా. ఆయిల్ కొంచెం అన్ని కూరల కంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను 25 ml కంటే కొంచెం ఎక్కువ వేసాను, కొద్దిగా అంతే. పావు కిలోనే కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర, ఆయిల్ కొంచెం బాగానే వేడెక్కింది. కొంచెం ఆవాలు, కొంచెం పచ్చి శనగపప్పు. ఇది ఇష్టం ఉంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను కొంచెము. మనకు అక్కడక్కడ ఉడికిన తర్వాత కూరలో చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. మనకు తినేటప్పుడు ఈ పప్పు టేస్ట్ అనేది కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసింది. మామూలుగా కట్ చేశాను. కొంచెం కరివేపాకు, కరివేపాకు ఈ ఆకులు ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు కొంచెం తుంపేసుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది. దీంట్లో ఒక 3 వెల్లిపాయలు నుసుక దంచుకున్నాను, ఇది వేస్తున్నా. కొంచెం పసుపు, మనకి ఉల్లిపాయలు ఇవన్నీ వేగిపోయాయి, మంచిగానే వేగాయి. పచ్చివాసన పోతే సరిపోతుంది మనకు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నాం కదా, చూడండి. ఇవి తాలింపులో వేస్తున్నా. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఇట్లా తెల్లగా ఉంటాయి అన్నమాట.
ఇవి ఇట్లా కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. ఈ లోపల మనము ఈ పచ్చిమిర్చి ఇవి గ్రైండ్ చేసుకుందాము. పచ్చిమిర్చి, ఒక 2 వెల్లుల్లి, ఈ కొబ్బరి ముక్క, ఈ కొత్తిమీర గ్రైండ్ చేసుకొని వస్తాను నేను. చూసింది కదా, మంచిగా మగ్గిపోయినాయి వంకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి కారం వేసేసుకుందాం. ఇదిగో చూసిండ్రా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి, ఒక 2 వెల్లిపాయలు. అసలు ఇట్లా వేసి వండుకుంటే, మామూలుగా పచ్చికారం వేసి వండుతారు చాలామంది. ఇట్లా కొత్తిమీర కూడా గ్రైండ్ చేసి ఇట్లా వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది మనకు. మీరు కూడా ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి చూడండి. నేనైతే ఎప్పుడు చేస్తూనే ఉంటాను. దీంట్లో కొంచెం ధనియాల పొడి చిన్న స్పూన్ తోటి వేసాను. 2 స్పూన్లు అనుకోండి, అంటే మనకు 1/2 టీ స్పూన్ అవుతుంది కొంచెం. ఇప్పుడు స్టవ్ కొంచెం పెద్దగానే వేసుకొని ఇదంతా కలిపేసుకుందాం మంచిగా. చూస్తుంటేనే కలర్ చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది, ఇట్లా గ్రీనిష్గా. మనకు చూడడానికైతే చాలా బాగుంటుంది కర్రీ. టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది అనుకోండి. ఇది ఇట్లా ఒక్క నిమిషం ఉండనిద్దాము. దీంట్లోకి నేను 1 టీ స్పూను బెల్లం యాడ్ చేస్తాను, బెల్లం పౌడరు. ఇది వచ్చేసిందో దీంతో 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇదంతా కలిపేసుకోవాలి ఇట్లా. దీంట్లో కొంచెం కాచిన పాలు ఒక 1/2 కప్ వేసుకున్నాను. ఈ పాలు వేస్తే ఏమవుతుందంటే ఈ కూరగాయలకు ఎక్స్ట్రా అడిషనల్గా టేస్ట్ యాడ్ అవుతుంది కొంచెం. ఏవైనా పచ్చి కూరగాయలలో కొంచెం పాలేసి వండుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. నేను ఈ గ్రైండర్ ఇది జార్లో కొన్ని వేసుకున్నాను వాటరు. చూసిందే ఒక 1/2 కప్పు. ఇప్పుడు ఈ కూర మగ్గడానికి ఇది సరిపోతుంది మంచిగా. మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు మగ్గించామనుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇందులో వేసేటివన్నీ వేసాను. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం మనం. ఇది వచ్చేసిండ్రు మన కూర దగ్గరికి అయిపోయింది. ఇంకా ఇది కర్రీ టైపే ఉంటుంది. ఇట్లా మనకు కలుపుకోవడానికి కొంచెం మంచిగా గ్రేవీలాగా ఉంటుంది. ఇట్లా ఈ వంకాయ ఎప్పుడైనా కూడా మెత్తగా ఉడకనియొద్దండి, కొద్దిగా స్టిఫ్గా ఉంటేనే బాగుంటుంది. మెత్తగా ముద్దలాగా చేస్తే అంత టేస్ట్ ఉండదు ముక్క. ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తున్నా. స్టవ్ ఆపేసి ఒక బౌల్లో తీసుకుంటా. ఇదిగోండి మన వంకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి వేసి వండుకున్న కూర రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా అదిరిపోతుందండి, చాలా బాగుంది. చూడండి, ఇట్లా చూస్తేనే ఇప్పుడే తినేయాలని ఉంది, కానీ నాకు లంచ్ టైం కాదు, మార్నింగే వండుకుంటున్నాను. చూడండి ఈ కూర మీరు కూడా చూడండి, చేయండి. ఎట్లా చేయకపోతే ఎప్పుడైనా చేసి టేస్ట్ చూడండి, మీరు తెలుస్తుంది. మనం తింటేనే కదా టేస్ట్ తెలిసేది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ, చాలా బాగుంది చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. స్మెల్ బాగుంది కాబట్టి కూర కూడా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.